శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల ఉనికి చాలా చాలా బాగుంది. మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం తులారాశికి చాలా బాగుంది అని. వారికి షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, లాభస్థానంలో కేతువు బాగున్నారు, అలాగే రాశిలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి స్థానాలలో ఉంటూ లాభకరమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నదో, అది కూడా శనిగారు, గురువుగారు, కేతువు 3 పెద్ద గ్రహాలు అత్యద్భుతంగా లాభిస్తున్నాయో, ఇక తిరుగులేని విధంగా ఫలితాలు ఉంటాయండి. ఈసరికే
తులారాశి వాళ్ళు ఈ ఫలితాలని చూస్తూ ఉన్నారు. ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, సిరి సంపదలు వస్తాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి, విజయావకాశాలు ఉంటాయి, కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు, పిత్రార్జితం ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దైవభక్తి బాగా పెరుగుతుంది, వాహనాలు కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి, అనుకోని విధంగా భూమి కొనేటటువంటి అవకాశం కూడా వస్తుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మీరు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తారు, అడిగిన వారికి చక్కగా సహాయం చేస్తారు, శుభకార్యాల నిమిత్తము మీ యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, మీ జీవితాశయం నెరవేరే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి, మంచి ఆలోచనతో ఉంటారు, ధనానికి లోటు లేకుండా ఉంటారు, ఏ పనైనా ఆలోచించి చేస్తారు, శారీరక కష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇన్ని రకాలుగా గ్రహస్థితులు బాగున్నప్పుడు అసలు ఈ పని అవుతుంది, ఈ పని అవ్వదు అని చెప్పడానికి రాదు. అన్ని పనులు సాధించగలుగుతారు, అన్నింటా విజయమే. అంత అద్భుతంగా ఉన్నాయి గ్రహస్థితులు, అన్నీ బాగున్నాయి. కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన విషయంలో మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి, రుణభారాలు తగ్గుతున్నాయి, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి. ఇంకా ఏమి కావాలండి? ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారు అందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అన్ని విధాలుగాను మనశ్శాంతితో ఉన్నారు మీరు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారం రాశి నుంచి చతుర్థ స్థానంలోకి వచ్చి ఉన్నది. చతుర్థంలో అంత అద్భుతమైన ఫలితాలు అయితే చంద్రుడు ఇవ్వరు, మాతృకారకుడే చంద్రుడు అయినప్పటికీ చతుర్థంలో ఇవ్వరు. కాబట్టి అక్కడ ఇదమిద్దంగా ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి మీకు అనుకూలమైన ఫలితాలే మిగతా గ్రహస్థితుల వల్ల ఉన్నాయి. కాబట్టి ఈ సర్పదోషానికి సంబంధించి, పితృవంశ దోషానికి సంబంధించి ఆ గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోండి, లలితా సహస్రనామాన్ని విడవకుండా పఠించండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.